జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన మరి అర్హులైనటువంటి వాళ్ళందరూ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మన మస్కాపూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, కళాజాత ప్రోగ్రాం. మరి గత ప్రభుత్వాలు మనకు 500కే సబ్సిడీలో సిలిండర్ ఇవ్వలేదు. కానీ ఈరోజు గత ప్రభుత్వాలు ఇవ్వనటువంటి గొప్ప అవకాశాన్ని మనకు ప్రజల ముందుకి తీసుకొచ్చింది. గతంలో 500కు ఏ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేదు. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే సబ్సిడీని ఇస్తుంది. మహిళలు మహారాణులు అనే మాట చాలామంది చెప్పారు. కానీ 500కే సబ్సిడీలో సిలిండర్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. మరి గత ప్రభుత్వము 500కు ఇలా సిలిండర్ ఇవ్వలేదు సబ్సిడీలు, కానీ మన ఈ గవర్నమెంట్ ఇస్తుంది. మహిళలను మహారాణులు చెయ్యాలని చాలా ప్రభుత్వాలు గతంలో చెప్పాయి. కానీ మన ఈ ప్రభుత్వము అది నిరూపించి చూపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, మరి గృహజ్యోతి పథకం. అదేవిధంగా మనందరికీ తెలుసు, మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా 200కే 200 యూనిట్ల కరెంటు, మరి 200 యూనిట్ల కరెంటు ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇవ్వలేదు. 200 యూనిట్లు మనకు ఉచితంగా వాడుకోమని మన బలైన బడుగు వర్గాల ప్రజలకు, బీద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కరెంటును 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సర్కారు ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రైతులకు రైతు భరోసా కింద 15,000, కౌలు రైతులకు 12,000 ఇలా చెప్తుంటే చాలా గ్రామాలలో ఏడొస్తున్నాయి సార్ అని అంటున్నారు. దయచేసి మీరందరూ కూడా గమనించాలా. దానిపైననే ఇప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వే నడుస్తుంది. ఆ సర్వే అనంతరము ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క స్కీమును మన ముందరికి తీసుకురాబోతుంది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సర్కారు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళకి చెప్పి మీరందరూ కూడా మరి అర్హులైనటువంటి వాళ్ళు లబ్ధి పొందాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్, జై హింద్.